జిల్లాలో కూడా చూడండి మొత్తం అసైన్డ్ భూములన్నీ ఎట్లా నొక్కి ఎట్లెట్లా చేసిరు అనేది గది మనం తర్వాత మాట్లాడదాం. ఈ ఎంపీపీ దేవానంద్ అనే పర్సను ఇంటింటికి తిరిగి అమ్మ గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు తల్లి, పైసలు లేవు, నేను రోడ్లు వేయిస్తా అని చెప్పి ఇంటికొకరు కాలనీలు అయినాయి కదా సార్. అమీన్పూర్లో అమీన్పూర్ పెద్దగా అయింది, చాలా కాలనీస్ అయినాయి సార్. కాలనీ ప్రెసిడెంట్స్ దగ్గర కాలనీ వాళ్ళు ఒక్కొక్కడు 20,000, 30,000, 50,000 రోడ్లు వేయమని ఇస్తే సార్ ఏ రోడ్డు వేసిండో చూపించమని చెప్పండి సార్. యాక్చువల్గా రోడ్లు వేసేది ఎవరు వేయాలి? ఆర్ఎన్బి వేయాలి. వీడు పోయి ఆర్ఎన్బి మినిస్టర్కి ఒక వినతి పత్రం ఇచ్చి అధ్యక్ష మంత్రి గారు మాకు రోడ్ వేయండి అంటే వేస్తారు సార్. గవర్నమెంట్ నిధులు ఇస్తుంది, గవర్నమెంట్ బడ్జెట్ కేటాయించింది, దాంట్లోకి వెళ్ళి వేస్తారు. కానీ దేవానంద్ ఏం చేసిండు? ఇంటింటికి తిరిగి పైసలు వసూలు చేసిండు సార్. ఒక ఇంటి దగ్గర 30,000, 40,000 అంటే ఒక 10,000 ఇల్లు వేసుకోండి సార్, ఎంత అవుతుంది సార్ పైసలు? ఆ పైసలు అనేది ఎంపీపీ దేవానంద్ ఏం చేసిండు, ఏడబెట్టిండు, ఏ రకంగా మెక్కిండ్రు? సో దయచేసి ఇవన్నీ కూడా మీరు బయటికి తీయాలా. మీకు కావాలంటే ఏ రకంగా సపోర్ట్ చేయమన్నా నేను సపోర్ట్ చేస్తా, ఏ డీటెయిల్స్ తెచ్చివన్నా నేను మీకు తెచ్చిస్తా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా రంగనాథ్ గారిని నేను కోరుకుంటున్నాను సార్. ఎంపీపీ దేవానంద్, బాలరెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఈ నలుగురితో పాటు ఇంకొంతమంది సిట్టా బ్యాక్ ఎండ్లో నేను మీకు తెచ్చిస్తా. వీళ్ళని ప్రక్షాళన చేస్తారా? ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు న్యాయం చేస్తారా? కబ్జా పెట్టినవి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారా? వాళ్ళ భూములు వాళ్ళకే రాసిస్తారా? ఇదే అసలు సరైనటువంటి న్యాయం సార్. సో మీరు నిజంగా నిరూపించుకోండి. మీరు ఆల్రెడీ నిరూపించుకోరు, నేను కాదంటలేదు. కానీ వీళ్ళందరూ పని పట్టండి. డీటెయిల్స్ అన్నీ, ఆయన గోవాలో ఎవరిని మర్డర్ చేసిండు, ఆ కేసుకి వెళ్ళి బయటికి ఎట్లు వచ్చిండు ఎంపీపీ దేవానంద్. పాయింట్ నెంబర్ 2, ఎవడెవరి దగ్గర ఏ ఇళ్ళ దగ్గర రోడ్లు వేయిస్తామని పైసలు తీసుకుండు. అండ్ పటేల్ కూడా సర్పంచ్గా వాళ్ళ కోడలు ఏమేం చేసింది, ఓకే. అండ్ వాళ్ళ కొడుకు అంటే ఇక చెప్పలేము, అమ్మాయిలని మోసం చేసిండు, చాలామందిని ప్రేమ అని అడ్డు పెట్టుకొని మోసం చేసిండు. తర్వాత ఏం చేసారు ఇక వాళ్ళకే ఎరుక. ఆ విషయంలో మేము ఇన్వాల్వ్ అయినామని రకరకాలుగా పెట్టారు ఎంపీపీ దేవానంద్ ఫ్యామిలీ. సో వీళ్ళందరినీ మీరు ప్రక్షాళన చేస్తారా? చట్టం ఎవరికి చుట్టం కాదురా భయ్ అని చెప్పి నిరూపిస్తారా? ఇండిపెండెన్స్ డే సాక్షిగా నేను అడుగుతా ఉన్నాను సార్ ఈ రోజున. సో వీళ్ళందరు చిట్టాలు తెచ్చి నేను మీ దగ్గర ఇవ్వడానికి నేను రెడీ సార్. నాకు దమ్ము ఉంది, ధైర్యం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి సార్, నాకు అన్నీ ఉన్నాయి. కానీ సిస్టమ్ వాళ్ళకి చుట్టంలాగా పనిచేస్తుందా, లేకపోతే చట్టంలాగానే పనిచేసి వాళ్ళని తీసుకెళ్ళి బొక్కలేస్తుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అండ్ దాంతోపాటు దానం నాగేందర్, ఇవి కూడా మేము మీకు ఇస్తాం డీటెయిల్స్. ఇవే కాదు సార్, ఎక్కడ ఏం జరిగినా కంప్లైంట్ మేము డెఫినెట్గా మీకు తెచ్చిస్తాం. మీరు సీరియస్గా సిన్సియర్గా పనిచేయండి. మియాపూర్లో కార్పొరేటర్ కబ్జా పెట్టిండు చెరువుని. మియాపూర్లో ఒక కార్పొరేటర్ చెరువుని కబ్జా పెట్టిండు. అక్కడ కూడా వండి దయచేసి కబ్జా పెట్టి ఆడ ఇల్లులు కడుతుండు, అమ్ముతురు. ఆ కొనేటోళ్ళు పిచ్చోళ్ళ, అమ్మిన వీడి పిచ్చోళ్ళ నాకు అర్థం కాదు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే సార్ మొత్తం చెరువులన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి, అన్ని కబ్జాలు పెట్టేసిర్రు, ఎక్కడిదక్కడ మేనేజ్ చేసేసిర్రు. మీకు అన్ని డీటెయిల్స్ నేను తెచ్చేస్తా సార్. మీకు చేతులెత్తి మొక్కుతా ఉన్నా, వీళ్ళని ప్రక్షాళన చేయండి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కనుక, పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే మా పోటీ, హైదరాబాద్ లాంటి నగరం, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం మరెవరికీ లేవు. ఎవరు పాలించినా తెలంగాణలో ప్రగతి ఆగలేదు. కాంగ్రెస్ హయాంలోనే ఐటీ రంగానికి పునాది. బాబు వైఎస్ సైబరాబాద్ను అభివృద్ధి చేశారు. నాలుగో నగరాన్ని మేము నిర్మించనున్నాం. ప్రపంచ అవసరాలు తీర్చే విధంగా 4th సిటీ $1 ట్రిలియన్ తెలంగాణే మా సంకల్పం రేవంత్. కాగ్నిజెంట్ నూతన ప్రాంగణాన్ని ప్రారంభించిన సీఎం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారగానే తెలంగాణ